సార్ ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చాలా జరుగుతున్నాయి. మనం చూసినట్లయితే మీరన్నట్టు ఇందాక కులం, మతం, హిందూ, దళితులు, హిందుత్వం, దళితులు ముసుగులో మహాసేన రాజేష్ అనే ఒక వ్యక్తి హిందువుల మీద మాట్లాడాడు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఒక పెద్దది దమ్ముంటే మీరు అక్కడి నుంచి నువ్వు పోటీ చేయకూడదు. నువ్వు వెళ్ళిపో. ఒక్క సీటు కావాలా? లేకపోతే 174 సీటు కావాలా? రాజేష్ మహాసేన అక్కడ పోటీ చేస్తే ప్రతి నియోజకవర్గంలోకెళ్ళి మేము మాట్లాడి మేమందరం హిందువులు ఎవరు ఓట్లేయరు అన్నట్టు మాట్లాడారు. మీరనుకున్నట్టు కులం, మతం, ప్రత్యేక హోదానో లేకపోతే విభజన హామీల గురించి ఎవరు వీళ్ళందరూ హిందుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. బట్ ఎవరో ఒకతను ఎక్కడో మాట్లాడాడు. అది ఇప్పుడు తీసుకొచ్చి ఇంత రాద్ధాంతం చేసి ఒక పెద్ద సోషల్ మీడియాలో ఒక రచ్చర్ చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? నేను చూసిన తర్వాత రాజేష్ గారిది తర్వాత చూశానండి. ఆయన మాట్లాడిన పదజాలం అనుచిత పదజాలంగానే ఉంది. హ్మ్. దానికి ఆయన వివరణ ఇవ్వాల్సింది మనోభావాలను గాయపరచడం కాదు, తన హక్కుల్ని ప్రదర్శించుకోవటం, మనువాద దుర్మార్గ సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా నిలబడటం అనేది ఆయన హక్కు. కానీ అదే సమయంలో మతం దాని మీద కానీ మహిళలు ఏదైతే ఉందో చూశాను. అది తర్వాత కూడా క్షమాపణ చెప్పారండి, నేను చూడలేదు. అవును. కానీ అంతకంటే 10 రెట్లు ఎక్కువ ఇంకా చాలా మంది టికెట్లు ఇచ్చారు. ఆయన ఏ రోజు కూడా మా ప్రత్యేక హోదా ఉద్యమం చేసేవాళ్ళని కానీ ఇంకొకళ్ళు కానీ అనుచితంగా కానీ అసభ్యంగా మామూలుగా విమర్శించిన దాఖలాలు కూడా లేవు. అమరావతిని అసభ్యంగా కూడా కులాలకు లింక్ పెట్టి కూడా విమర్శించినట్టు తెలియదు. కులాలని తిట్టినట్టు కూడా లేదు, లేదా నాయకులకు భార్యలను తిట్టినట్టు కూడా లేదు. అలా తిట్టిన వాళ్ళు చాలా మందికి సీట్లు ఇచ్చి స్వీట్లు ఇచ్చి గౌరవించినట్టున్నారు. మరి వాళ్ళ గురించి ఎందుకు రాదండి? ఈయన ఎందుకు టార్గెట్ చేశారు? ఒక మతం పేరు మీద టార్గెట్ చేశారు. అంతకన్నా నీచంగా మాట్లాడిన వాళ్ళు అంటే మతం కాదు, మిగతా వాళ్ళకి మనోభావాలు ఉండవా? కులాలకి అంతకన్నా కులాలను తిట్టి దారుణంగా తిట్టిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారా? వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు, ఈయన సపోర్ట్ చేయట్లేదు. ఈ ద్వేష భావన మార్చుకోవాలి. భౌతిక దాడులు చేసే వాళ్ళని గొప్పగా చూసే అంత దుర్మార్గ సంస్కృతి పోవాలి. ఫస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. భౌతిక దాడులు చేస్తే హీరో హీరో అంట, సూపర్ అన్న అంట, ఫేములు అమెరికా నుంచి అసలు ఏం కావాలంటే అది. అందుకని 24 గంటలు 24/7 టీవీలోనే ఉంటారు చాలా మంది. నేను ఎవరి మీద మీకు గత 25-30 సంవత్సరాలు చూసి పత్రికా భాష చూస్తున్నారు, ఇది వచ్చిన టీవీలో వచ్చిన 20 సంవత్సరాలు చూస్తున్నారు. ఏ రోజన్నా అసభ్యంగా కానీ అనుచితంగా కానీ నేను మాట్లాడిన మీ దృష్టికి వచ్చింది మీ వయసులో? లేదండి. మీరు ఎప్పుడు నేను ఒక పరుషమైన భాష సోనియా గాంధీ గారి మీద ఒక ఇటలీ అనే మాట మాట్లాడాను. ఆ రోజు ఆ భావోద్వేగం వచ్చి ఇటలీ నుంచి వచ్చిన మాట్లాడాను. దానికి కూడా తర్వాత అయ్యో అలా అనకూడదని అనిపించింది. కానీ మోడీ గారు 100 రెట్లు ఎక్కువ. నేను కాంగ్రెస్ పార్టీ అంటే అసహ్యం, ఆ ఇందిరాగాంధీ గారు అంటే ఇలా అనుకుంది. వాళ్ళందరూ మోడీ గారు వచ్చిన తర్వాత వీళ్ళందరూ బాగా కనపడుతున్నారు. ఆ చిన్న గీత అయిపోయింది ఈయన పెద్ద గీత ముందు. కానీ నేను అడుగుతున్నాను, మమ్మల్ని ఎందుకు బ్యాన్ చేశారండి? రాజశేఖర్ రెడ్డి గారిని అన్నానా, చంద్రబాబు నాయుడు గారిని అన్నానా, లోకేష్ గారిని అన్నానా? మంచి అయితే మంచి అభినందించాను. అభినందిస్తే ఆడ కోపం, తప్పైతే నిర్మాణాత్మక విమర్శ చేస్తే వీళ్ళ బూతులు తిడతా ఉంటారు. అంటే ఎవరు చెంచాలుగానో కాళ్ళ దగ్గర బతికే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? అటుగాని ఇటుగాని స్వతంత్ర వ్యక్తిత్వాలకు అవకాశం ఇవ్వరా మీరు? రాధాకృష్ణ గారు ఏమిటి స్వతంత్ర విషయాలు చంపేస్తారా? స్వతంత్రంగా అటు ఇటు అంటగడతారా? ఎక్కడి సమాజం 70లో వామపక్ష భావజాలం, విప్లవ భావజాలం, దాంతోపాటు ఆధునిక తత్వం అంతా నేర్చుకున్న భావజాలం నుంచి వాళ్ళ మళ్ళీ తిరిగి కులాల కుమ్ములాట్లు కులాలు నేను వాళ్ళు అన్నారు కదా, నేను చిన్నజీవి స్వామిలాగా ఉండాలని నేను చెప్పను. కులాల విషయంలో ఆ ద్వేషాలు వద్దన్న, మీ అభిమానం అయితే మీ అంతవరకు, అది మీ వ్యక్తిగతం, మీ కుటుంబ విషయంగా చూసుకున్న వాళ్ళు చూసుకోండి. సమాజంలో తీసుకొస్తున్నారు, తెచ్చగొడుతున్నారు, బూతులు పెట్టి కులాలు బట్టి బూతులు తిడుతున్నారు, మతాలు బట్టి తిడుతున్నారు, ఉప ప్రాంతాలు జిల్లాలు బట్టి తిడుతున్నారు. ఏం చేయాలండి? మొన్న మా మిత్రుడు అమెరికా నుంచి వచ్చాడు, వెళ్ళి వచ్చాడు ఏపీ అంతా. ఒక్క ఆంధ్రవాడు కనపడలేదు అన్నాడు. అదేంటే చాలా మంది ఉన్నారు, 5 కోట్ల మంది ఉన్నారు కదా. ఊరుకో, నీకు గట్రాన్ని పడుతుంది, అదేంది నువ్వు చూసావు కదన్నా. లేదు ఆంధ్ర వాళ్ళు తెలుగు కూడా ఎవడో కనపడలేదు నాకు అక్కడ. అదేమైంది, నువ్వు ఎక్కడో తిరుగుంటావు, ఎక్కడో విజయవాడ వంటలు అయితే మారవడీలు గుజరాతీలు వాళ్ళే కనపడతారు, విశాఖపట్నం మొత్తం బిజినెస్ హోల్సేల్ నాళే, నువ్వు వాళ్ళ జీవితం చేసుకుంటావు, మొత్తం హోల్సేల్ బిజినెస్ నాళే. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్ 99% హోల్సేల్ బిజినెస్ వాళ్ళే. షాపింగ్, ఈవెన్ షాపులు కూడా మా ఆదివాసుల పాతాలను కూడా పంపించేసి మొత్తం షాపులు కూడా 89% ఆక్యుపై చేశారు. పాన్ బ్రోకర్లు వాళ్ళు అయిపోయారు. చిన్న చిన్న విలేజ్లో కూడా వాళ్ళే ఉన్నారు. అందుకనే అనిపించి ఉంటుంది తెలుగు లేదు. కాదు, నాకు తెలుగువాడు అని చూస్తూ ఉంటే దాంట్లో ఇతను జిల్లావాడు, ఈ కులంవాడు, ఈ మతంవాడు అని చెప్పుకున్నారు. బట్ కానీ నేను ఆంధ్రవాడు, తెలుగు అని చెప్పుకోవట్లేదు అని కనపడలేదంటే వాళ్ళకి. మనం బయట నుంచి వెళ్ళినప్పుడు ఇండియన్ అని చెప్పుకుంటాం, అంతే కదండి. ఐఎమ్ ఇండియన్, తర్వాత తెలుగు.
మన రాష్ట్రం ఈ దేశం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా తెలుగు అని చెప్పుకుంటాను. నేను తెలుగు అండి, 13.5 కోట్ల మంది నాకు తెలుగు వాళ్ళు ముఖ్యం. ఎవరికాళ్ళు డిసైడ్, మీరు మిగతా వాళ్ళు ముఖ్యం అనుకోండి. ఈ మానవీయత తెలుగు జాతి ముఖ్యం. కానీ ఆంధ్రప్రదేశ్ వెళ్తే మీరు ఏంటి ఏంటి అంటే తెలంగాణ చోట లేదన్నాను, కానీ థర్డ్ ప్రాధాన్యత, ఫోర్త్ ప్రాధాన్యత ఇక్కడ తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ మీరు ఆలోచిస్తే మొదట తన రాష్ట్రం కోసం అడుగుతాడు. తర్వాత పార్టీ అఫిషియల్ వారసత్వ నాయకుడు కాదు, ఒకప్పుడు వామపక్షం కానీ ఈ కానీ, తర్వాత మతం వచ్చింది, తర్వాత మిగతా కులాలు కానీ. ఆంధ్రప్రదేశ్లో మొదట కులం, తర్వాత రాష్ట్రాలు ఎక్కడున్నాయి ఆకరణ, తర్వాత వారసత్వ నాయకుడు, ఫ్యాన్స్, సైకో ఫ్యాన్స్. మీరు ఇంటర్వ్యూ చేసేయండి. నేను చెప్పింది సమాజం ప్రస్తున్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను. అందుకని లెటర్స్ వెయిట్ అండ్ సీ అండి. మంచి మారు రోజులు వస్తాయని అందరూ అనేమన్నారు. ఇంకెంతకాలం జీవితం అయిపోతుంది, వచ్చిన పదవులు వద్దనుకుని కూడా ఎందుకు ఇది, పదవులు ఉంటేనే గుర్తిస్తారన్నారు. కాదు సార్, మీరు ఎప్పుడు మాట్లాడినా ప్రత్యేక హోదా అనే మాట మీ దగ్గరే వింటాను నేను. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మధ్యన. అంటే ఇప్పుడు మార్చి పేరు వచ్చి ఆంధ్రప్రదేశ్ పిసిసి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఆవిడ మొదలెట్టారు. మీరు మీ దగ్గర నుంచి నేను హోదా, మాది హోదా అనేది దాంట్లో ఒక సబ్జెక్ట్ మాత్రం. విభజన హామీలు అన్నిటి కోసం కోరుతున్నాం, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి కోరుతున్నాం, దాంట్లో ప్రత్యేకత భాగం. దానికోసమే కాదు. సాధారణంగా రాజకీయ నాయకులందరూ మర్చిపోయారు దాని గురించి. మీరు ఇంకా మీరు కావచ్చు ఒకళ్ళిద్దరు దాని గురించి కొట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎజెండా అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి నా ప్రత్యేక హోదా ఏమంటున్నారు. అలాగే మేము వద్దన్నామని చెప్పి మన సభలో ఈయన మాట్లాడారు. ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఏమో జగన్మోహన్ రెడ్డి ఏమైంది ఈ ప్రత్యేక హోదా అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇప్పుడే మళ్ళీ ఎలక్షన్స్ రాగానే మళ్ళీ ప్రత్యేక హోదా మళ్ళీ తెర మీద కోసం మిగతా వాళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు మాట్లాడండి. బీజేపీ వాళ్ళు బొందులాగా వేస్తారు. ఇప్పుడు వాళ్ళ పొత్తులో వెళ్ళాడు, అంటే కుదరదు. దిక్కుమాల ప్యాకేజీ అని చెప్పి 15 కోట్లు చూపించి 1,50,000 కోట్లు కొట్టేసింది ఆ బ్యాచ్. ఆఖరి అసెంబ్లీతో కూడా తీర్మానం చేయించారండి. ఏది, మోడీ గారు ఘనాపాటి దృష్టిలో చాలా శ్లోకాలు చదివి చాలా గొప్ప వ్యక్తి మోడీ గారు, అందుకని మనం కుదరదు ఆయన మోడీ గారికి అని చెప్పి చాలా భయంకరం చేశారు. చేసిన తర్వాత నేను 2000 ఆయన రూట్ మార్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయిపోతుంది. ఆఖరి సమావేశాలు చంద్రబాబు గారు అందరం ఉన్నాం అక్కడ. ఇవ్వండి, ఒక తీర్మానం చేస్తే అదే పర్మనెంట్ అయిపోతుంది అసెంబ్లీ, దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవాలి, వస్తుంది ఇది రాలేదు కాబట్టి హోదా విభజన హామీలు రావాలి, మళ్ళీ తీర్మానం చేయండి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ లేకుండానే ఆ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారు 2019 ఆఖరి సమావేశం ముందు. మళ్ళీ అసెంబ్లీ పాతది రాలేదు, వ్యాలిడిటీ ఉండాలి కదా లేకపోతే అని దానికి ఆయన మెచ్చుకుంటాను నేను.